అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పితృదేవో భవ. రచయిత సమ్మెట ఉమాదేవి గారు. ఇక కథలోకి వెళితే, అమ్మమ్మ, నేను మా ఊరు వెళ్ళిపోతాను. చూసారా 15 ఏళ్ళు నా దగ్గర పెరిగి ఇది దాని ఊరు కాదట, మా ఊరు వెళ్ళిపోతాను అంటుంది. మనం ఎంత చేసినా అమ్మా నాన్న సాటిరాము కదా. అమ్మమ్మ, ఎందుకలా అంటావు? మీరు నన్ను ఎంత ప్రేమగా పెంచారో నాకు తెలుసు. ఇక అమ్మా నాన్నల ప్రేమ ఏపాటిదో కూడా నీకు తెలుసు. తెలిసి ఎందుకమ్మా మమ్మల్ని వదిలి వెళ్ళాలనుకుంటున్నావు? హృదయ ఆ క్షణమే తమని వదిలి వెళ్ళిపోతున్నదేమో అన్నంతగా తల్లడిల్లిందామె. మిమ్మల్ని వదిలి వెళ్ళాలని నాకు లేదు, కానీ నేనుండవలసిన స్థానం ఇది కాదుగా అమ్మమ్మ. నా గమ్యం నేను చేరుకోవాలిగా. ఎన్ని రాత్రుల ఆలోచన సారమో హృదయ గొంతులో పలికింది. పిచ్చిపిల్ల, మీ అమ్మ నీకోసం వెంపర్లాడుతూ ఉంటుంది, కానీ మీ నాన్న చిరాకు కోపం నీకు తెలియంది కాదుగా. మరి ఇంకా ఎందుకమ్మా అక్కడికి వెళ్ళడం? ఓ 2 ఏళ్ళైతే మేమే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తాం. అవునమ్మమ్మ, 2 ఏళ్ళు కాకుండా 4 ఏళ్లలో ఎలాగూ నా పెళ్లి చేసి పంపుతారు. కనీసం ఈ కొద్ది కాలం ప్రేమ పొందకపోతే పోనీ కనీసం మా నాన్న ద్వేషం పొందైనా సరే అక్కడ కొంతకాలం ఉండాలని ఉంది. పైగా నాన్నకి ఆరోగ్యం బాగుండక అమ్మ ఒక్కతే చేసుకోలేక అవస్థపడుతున్నది. అమ్మ కోసమైనా నన్ను ఆపకండి తాతయ్య, మీరైనా చెప్పండి. హృదయ చెప్పింది నిజమే. దానికి మాత్రం అందరి పిల్లల్లా అమ్మా నాన్నల దగ్గర ఉండాలని ఉండదా? ఆ త్రాష్టుడి మూర్ఖత్వం మూలాన దానికి తల్లిదండ్రుల ప్రేమ లేకుండా పోయింది. అది వెళ్ళాలనుకుంటుంది. వెళ్ళని భారతి, దాన్ని బాధపెట్టకు. తనని వదిలి ఉండలేక, తల్లిదండ్రుల దగ్గరకు పంపకుండా ఉండలేక వాదన పెట్టుకుంటున్న వారి ప్రేమకు కదిలిపోయింది హృదయ. మీరు బాధపడకండి అమ్మమ్మ. అక్కడ నా అవసరం ఉన్నది నాన్నగారికొక్కరికే కాదు, అమ్మ గురించి కూడా ఆలోచించు. భారతి బదులు పలకలేకుండా పోయింది. హృదయ మాటల్లో విజ్ఞత ఆమెను కట్టిపడేసింది. మౌనంగా వీడ్కోలు పలికింది. తల్లిదండ్రుల ముద్దు మురిపాల నడుమ ఎదుగుతున్న క్రమంలో బాల్యం అందరికీ మధురానుభూతి. జీవితంలో ఎప్పుడూ బాల్యం గురించి తలచుకున్నా మనసుకు ఆహ్లాదం కలుగుతుంది. కానీ హృదయ పరిస్థితి ఇందుకు విరుద్ధం. బాల్యమంతా సంఘర్షణలతోనే గడిపింది. రైలు వేగంగా సాగిపోతుంటే ఆమె మనస్సులో పరిపరి విధాల ఆలోచనలు కలతపెడుతున్నాయి. అమ్మ లాలనతో, తండ్రి గారాలతో సంతోషంగా తన వారి మధ్య గడపలేకపోయిన తొలి రోజుల్లో హృదయకి అమ్మ మీద చెప్పలేనంత బెంగగా ఉండేది. అమ్మ కావాలని పదే పదే ఏడ్చేది, అలిగేది, యాగి చేసేది. ఊరుకోమ్మ, ఏడవకు, అక్కడికి వెళ్తే బ్రతకలేవు. అమ్మను నేను అప్పుడప్పుడు పిలిపిస్తాలే, అమ్మ వస్తుందిలేమ్మ, ఏడవకు అంటూ ఓదారుస్తూ కథలు చెప్పి కబుర్లు చెప్పి ఎంత జాగ్రత్తగా ఎంత గారాబంగా పెంచింది అమ్మమ్మ. రోజులు గడుస్తున్నాయి, కానీ అమ్మమ్మ తాతయ్య దగ్గర ఉండడం, అమ్మ చుట్టపు చూపులా వచ్చి వెళ్ళడం అలవాటైనా గుండెలో ఏదో అసంతృప్తి. ఏమాత్రం అదను దొరికినా అమ్మ కొంగు పట్టుకు వెళ్ళిపోవాలని ఆశ. అమ్మ ఒడిలో ఆడుకోవాలని, ఆమెతో పాటు మురిపాలు పంచుకోవాలని, నాన్నతో కబుర్లు చెప్పాలని, ఆయన చేయి పట్టుకొని నడవాలని, చెల్లితో తమ్ముళ్లతో సంతోషంగా గడపాలన్న కోరికలాగే మిగిలిపోయింది. ఓ రోజు తరగతిలో, రేపు పేరెంట్స్ డే ఉంది, మీ తల్లిదండ్రులను తీసుకురావాలి అని టీచర్ చెప్పారు. ఆ ఆహ్వాన పత్రం మీద సంతకం చేసి తెమ్మన్నారు. తను అమ్మమ్మ తాతయ్య వస్తారని చెప్పినప్పుడు, పాపం నీకు అమ్మా నాన్న అంటూ టీచరు ఆపేసింది. హృదయకు అపశకునంలా అనిపించి కళ్ళల్లో నీళ్లు తిరిగి, వాళ్ళు వేరే ఊర్లో ఉంటారు, నాకు చిన్న తమ్ముడు చెల్లి కూడా ఉన్నారు, నేనేమో అమ్మమ్మ తాతయ్యల దగ్గర ఉండి చదువుకుంటున్నాను.
టీచర్కు అర్థమయ్యేలా చెప్పింది. సారీ హృదయ అని టీచర్ అన్నా ఆ తర్వాత హృదయ ఆలోచనలు చాలా దూరం వెళ్ళాయి. ఆ రాత్రి అమ్మమ్మ దగ్గర కూర్చొని పంతం పట్టి మరీ అడిగింది, ఎందుకమ్మా నన్ను అమ్మా నాన్నలు ఇక్కడ ఉంచారు అని. ఏం లేదమ్మా, నీకు ఏడాది నిండుతుండగా అమ్మకు తమ్ముడు పుట్టాడు. ఆ ఏడాదికి చెల్లి కడుపున పడింది. అందరినీ సంభాళించలేక మీ అమ్మ ఇబ్బంది పడుతుంటే నేనే తీసుకువచ్చాను. అబద్ధం అమ్మమ్మ, అదే నిజమైతే ఇప్పుడు తమ్ముడు చెల్లి పెద్దవాళ్ళై బడికి వెళ్తున్నా నన్నెందుకు తీసుకెళ్ళలేదు? అమ్మకి నేనంటే ఇష్టమే, మరి నాన్నెందుకు నన్ను చూసి ముఖం తిప్పుకుంటాడు? తెలియక నేనేదైనా తప్పు చేశానా అమ్మమ్మ? లేదు తల్లి, నిన్ను దూరం చేసుకొని మీ నాన్నే తప్పు చేస్తున్నాడు గొణుక్కుంటూ లోనికి వెళ్ళిపోయింది. హృదయ మనసులో సందేహాలుగానే మిగిలిపోయాయి. కొంతకాలం తర్వాత ఎవరినీ తరచి అడగక్కరలేకుండానే తన 7వ తరగతి వేసవి సెలవుల్లో పట్టుబట్టి అమ్మ దగ్గరకు వెళ్ళినప్పుడు చాలా విషయాలు అర్థమయ్యాయి. అమ్మ, నేనింకా ఇక్కడే ఉండి చదువుకుంటానమ్మా, అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళను అమ్మ దగ్గర హృదయ మారం చేసింది. వద్దు తల్లి, మీ నాన్న ఓ రాక్షసుడు, ఊరుకోడు. ఎందుకమ్మా, నేనేం చేశానని ఏడ్చేసింది హృదయ. నువ్వేం చేయలేదమ్మా, నువ్వు బంగారు తల్లివి, కర్మంతా నాదే. ప్రియంవద దగ్గరకు తీసుకొని మౌనంగా రోధించింది. ఆ రాత్రి హృదయ ఇక్కడే చదువుకుంటానని గొడవ పెడుతుంది. ఇక అది పెద్దదవుతున్నది, ఇక్కడకు తెచ్చేసుకుందాం ధైర్యం చేసి ప్రియంవద అడిగింది రాజేంద్రను. ఏం తిక్కగా ఉందా? కావలిస్తే నెల ఇంత డబ్బు పంపుదాం, దాన్ని అక్కడే ఉండని అరిచాడు. ఇన్ని సంవత్సరాలు దాన్ని అక్కడే ఉంచారు, ఇకనైనా తెచ్చుకుందాం బింకంగా మళ్ళీ అడిగింది. నోరు మోయమన్నానా? ఎక్కువగా అరిస్తే పుచ్చ లేచిపోతుంది. ఎందుకండి పుచ్చ లేచేది? అది మన కన్న కూతురు, అది అక్కడ ఎందుకుండాలి? ప్రియంవద మాట పూర్తి కాకముందే ఆమె చెంపలు పేలిపోయాయి. వంగదీసి పిడిగుద్దులు గుద్దుతుంటే ఆమె తట్టుకోలేక ఏడ్చిన ఏడ్పులు హృదయను విపరీతమైన భయానికి గురిచేశాయి. అమ్మను కొట్టకండి నాన్న, నేను అక్కడే ఉంటానులే తండ్రికి అడ్డు వెళ్ళి అన్నది. ఛస్, నన్నలా పిలవకు, ఇక్కడి నుంచి పో. నీ మూలంగానే ఈ గొడవలన్నీ. నాన్నను నాన్న అని ఎందుకు పిలవకూడదో, తనను ఎందుకు కొడుతున్నాడో తెలియకపోయినా హృదయ కూడా దెబ్బలు తిని ఏడుస్తూ పడుకుంది. ఆ ఇంట్లో తాను వచ్చిన ప్రతిసారి ఈ గొడవలు ఎందుకని ఇక అడగడం మానుకుంది. కానీ తాను వెళ్తే ఎంతో మురిసిపోయే అమ్మ తనపై అంతులేని ప్రేమను పెంచుకున్న తమ్ముణ్ణి చెల్లెల్ని గుర్తుకు తెచ్చుకొని బాధపడేది. అలా డిగ్రీకి వచ్చింది. దసరా సెలవులకు ముందుగా అకస్మాత్తుగా రాజేంద్రకు ఆరోగ్యం బాగాలేదని కబురు వచ్చింది. తండ్రి తనను ఏనాడు దగ్గరకు తీయకపోయినా హృదయకి దిగులుగా అనిపించింది. ఊరుకు చేరుకొని తండ్రిని చూసేదాకా చాలా బెంగగా అనిపించింది. డాక్టర్లు రాజేంద్రకు త్రాగుడు పూర్తిగా మానివేయాలని, లేకపోతే చాలా ప్రమాదమని మరీ చెప్పారు. ప్రియంవద అన్నీ మరచి ఎంతో ఆదరణతో భర్తకి సేవలు చేసింది. కనీసం నెల విశ్రాంతి అవసరమన్నారు డాక్టర్లు. ఓ వారం రోజులున్నాక భారతమ్మ, తాతయ్యకి కష్టమవుతుంది, నేను వెళ్ళాలి, నువ్వు కాస్త మీ అమ్మకు సాయంగా ఉండు, మళ్ళీ వారం వచ్చి తీసుకువెళ్తానని అమ్మమ్మ చెప్పినప్పుడు హృదయ ఆశ్చర్యానికి అంతులేదు. శక్తికి మించి శ్రమించి ఇల్లంతా సర్దింది. తల్లికి వంటలో సాయం చేసింది. తమ్ముణ్ణి చెల్లిని వెంటబెట్టుకొని కూరగాయలు సరుకులు తెచ్చింది. రాజేంద్రను పలకరిస్తామని వచ్చేవారందరినీ చక్కగా రిసీవ్ చేసుకునేది. ఫోన్ కాల్స్కి జవాబు చెప్పేది. తండ్రి పడుకున్నప్పుడు వచ్చిన కాల్స్ వివరాలు పుస్తకంలో రాసిపెట్టేది. సమయానికి మందులు అందించేది. బయటకు వెళ్ళి కావలసిన మందులు కొని తెచ్చేది. హృదయ చేస్తున్న సేవలు తప్పనిసరిగా స్వీకరించవలసి వచ్చింది. రాజేంద్ర మొదట్లో ముభావంగా ఉన్నవాడు ఇప్పుడు చిన్న మాటలు మాట్లాడాడు. గంటకొకసారి మజ్జిగ, కొబ్బరి నీళ్లు, పళ్ళ రసాలతో సిద్ధమవుతున్న హృదయను
ప్రియంవదను కసిరినట్లు కసరలేకపోతున్నాడు. హృద్యకు ప్రస్తుత పరిస్థితి కొత్తగా ఉంది. తన బాధ్యతను జాగ్రత్తగా నిర్వహిస్తున్నది. కానీ మనసులో తుఫాను రేగుతున్నది. తండ్రిని పలకరించటానికి వచ్చిన బంధువుల మాటలు చెవిన పడినప్పటి నుండి ఎంతో ఆవేదనగా ఉంది. పిల్ల చూస్తే చాలా చక్కగా ఉంది. పైగా అచ్చుగుద్దినట్లు అన్నీ అన్నయ్య పోలికలే. ఈ ముదనష్టం అనుమానం ఎలా అంటిందో కానీ పసిదాన్ని దూరంగా ఉంచడానికి ప్రాణమెలా ఒప్పిందో. ప్రియంవద నిప్పమ్మ, వాడివే పాపిష్టి ఆలోచనలు. ఈ తాగుబోతును పొగరబోతును ఆవిడ కాబట్టి భరిస్తుంది. ఇంకెవరైనా అయితే ఏనాడో వదిలి దూరంగా పోయేది. ఇంతోటి మొగుడు లేకపోతే ఇక బ్రతకలేకపోమా అని విడిచిపెట్టి వెళ్ళేది. వదిన, మీకు దన్నం పెడతాను. హృదయ విన్నదంటే బాధపడుతుంది. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? రండి టీ తాగుదురు అని తల్లి మాట మార్చాలని చూడడం చెవులబడ్డాయి. హృదయకు సగం అర్థమయ్యి సగం అర్థం కాక గుండెకోత అనిపించింది. తండ్రి కాస్త కోలుకున్నాక మళ్ళీ అమ్మమ్మ వాళ్ళ ఊరు తిరుగు ప్రయాణమైంది. రాజేందర్ దూరపు బంధువు అర్చన ఉండేది భారతమ్మ గారి ఊర్లోనే. అర్చన దగ్గర హృదయకు చనువెక్కువ. ఓ రోజు మెల్లిగా అర్చనను మాటల్లో పెట్టి చాలా విషయాలు తెలుసుకుంది. హృదయ అడగడమే తడవుగా అర్చన చెప్పిన విషయాలు విని హృదయ మనసు మొద్దుబారిపోయింది. ఏం చెప్పనే తల్లి, మీ అమ్మ బతుకు, మీ నాన్న వట్టి అనుమానపు మనిషి. నీ పుట్టుకప్పుడు నానా కష్టాలు పడింది. ఇప్పుడేదో సుఖపడుతుందని కాదు, కానీ చిన్నప్పటి నుంచి మీ నాన్న బాగా అడిగినప్పుడు అడిగినంత డబ్బిచ్చి గారాబం చేసి పెంచింది మీ నానమ్మ. పెళ్లినాటికే త్రాగుడు అలవాటు ఉందని తెలిసి మీ అమ్మ కృంగిపోయింది. తాగుడు మానమని బతిమాలింది, వినలేదు. గొడవ పెట్టుకుంది, వినలేదు. కాల్లావేలా పడింది, మారలేదు. తాను మారలేక, త్రాగుడు మానలేక తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఎదురు మీ అమ్మ మీదే దేనికోదానికి కాలు దువ్వేవాడు. ఆ అమాయకపు తల్లి ఎలా భరించిందో చేతులెత్తి మొక్కాలి. అంతలో నీవు కడుపున పడ్డావు. కడుపుతో ఉన్న ప్రియంవదను అపురూపంగా చూసుకోవలసింది పోయి ఆమెను అనుమానిస్తూ దాష్టికం వెలగబెట్టాడు. మీ అమ్మ ఏ తప్పు చేయదని తెలుసు. కానీ చాలామంది త్రాగుబోతు మొగుళ్ళకి ఆయుధం ఏమిటంటే తమ అలవాట్లని నిలదీయకుండా ఎదురు తామే ప్రతిదాడికి దిగుతారు. దౌర్జన్యానికి, పశుబలానికి విజయం లభిస్తుందనే ఆటవికత వీరిలో జీర్ణించుకొని ఉంటుంది. దాంతో ఆడది అశక్తగా మారి నోరు మూసుకొని పడి ఉంటుందని వీరికి అనుభవం. ప్రియంవదపై దాడి శారీరకంగానే కాదు, ఓ బలమైన నింద వేసి చేయని నేరానికి కుంగిపోయేలా చేసి అతనంటే హడలిపోయేలా చేసుకున్నాడు. తన దౌర్జన్య సామ్రాజ్యాన్ని తనే యథేచ్ఛగా ఏలుకోనారంభించాడు. ఇలాంటి సమయంలో నీవు పుట్టావు. నిన్ను చూసి కష్టాలన్నీ మరచి మురిసిపోయింది ప్రియంవద. తను అనుమానాన్ని మీ అమ్మపై ఆపాదిస్తూ మీ నాన్న లేనిపోని కష్టాలను కొని తెచ్చుకొని మీ అమ్మను బాధపెట్టేవాడు. పసిపిల్ల ఆటపాటలతో మురిసిపోయే ప్రియంవదను ఆ బిడ్డ తండ్రిని నేను కాదు పొమ్మన్నాడు. త్రాగుడు మైకంలో అనరాని మాటలన్నాడు. తనెలా మాట్లాడుతున్నాడో ఒళ్ళు మరిచిపోయాడు. పిల్లతో మళ్ళీ కనిపిస్తే నిన్ను దాన్ని కూడా చంపేస్తానని వెంటబడేవాడు. ఓ 2 సంవత్సరాలు ఎలాగోలా తంటాలు పడి పెంచింది. కానీ ఓ రోజు నిన్ను కొట్టి నానా రభసా చేస్తుంటే ఎక్కడ చంపేస్తాడో ఏమోనని తీసుకెళ్ళి మీ అమ్మమ్మ దగ్గర ఉంచింది. మీ అమ్మమ్మ రాజేంద్రను వదిలి వచ్చేయమని, అక్కడే ఉంటే నువ్వు మాకు దక్కుతావో లేదోనని భయంగా ఉందని చెప్పి చూశారు. కానీ ప్రియంవద మొండిది. తనలా కాపురం వదులుకొని వస్తే పెళ్లి కావలసిన 2 చెల్లెళ్లకు పెళ్లి అవుతుందో కాదో అని భయపడింది. తన నరకప్రాయపు జీవితంలోకి మళ్ళీ మౌనంగా నడిచి వెళ్ళింది. హృదయ, నిన్ను అమ్మమ్మ దగ్గర వదిలి నీకు ద్రోహం చేసిందని భావించకు. నిన్ను సురక్షితంగా ఉంచి తను బెంగతో క్షోభను అనుభవించింది. అర్చన ఇంకా చాలా చాలా చెప్పింది. హృదయ హృదయం బద్దలవ్వకుండా తను నిలవరించింది. డిగ్రీ పరీక్షలు ఇంకో 2 మిగిలి ఉండగానే
మళ్ళీ రాజేందర్కు ఆరోగ్యం బాగుండలేదన్న వార్త వచ్చింది. హృద్యను అర్చన దగ్గర ఉంచి భారతమ్మ, వాసుదేవరావులు వెళ్ళి చూసి వచ్చారు. ప్రస్తుతం కొంచెం కోలుకున్నాడు. కానీ హృద్యకు మనసాగడం లేదు. అమ్మమ్మ, తాతయ్యలను బ్రతిమలాడి తల్లిదండ్రుల దగ్గరకు పయనమైంది. హృద్యను చూసి ప్రియంవదకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. సంతోషంతో కౌగిలించుకుంది. ఓ నిమిషం పాటు అలా ఉండిపోయింది. రాజేందర్ ఎప్పటిలా ముఖం తిప్పుకోలేదు. అలాగని పలకరించలేదు. హృద్య అదేం పట్టించుకోనట్లుగా ఆ ఇంట్లో తన స్థానం పదిలంగా ఏర్పరచుకోవడానికి సమాయత్తమైంది. యథాప్రకారం తండ్రికి సేవలు చేయడం ప్రారంభించింది. ఆమెను అన్నింటికంటే అమితంగా బాధించిన విషయం త్వరలోనే రాజేందర్కు లివర్ ఆపరేషన్ అని ప్రియంవద చెప్పి తల్లడిల్లుతుంటే కిన్నురాలైపోయింది. తల్లిని ఓదార్చి ధైర్యం చెప్పింది. దగ్గరుండి పూట పూటకు మందులు అందించింది. ఆ రోజు అమ్మ, నేనివాళ బడికి వెళ్ళను హఠం వేసుకొని కూర్చున్నాడు రేవంతు. అసలే రాజేందర్ అనారోగ్యంతో పని ఒత్తిడి ఎక్కువై నిదుర తిండి సరిగా లేక చికాకులో ఉన్న ప్రియంవద వాడికి నాలుగేసింది. హృద్య అడ్డం వచ్చింది. రేవంతు పెద్దగా ఏడవసాగాడు. అమ్మ, వాడిని అలా కొడితే ఏం వస్తుంది? వాడసలు ఎందుకు స్కూలుకు వెళ్ళనంటున్నాడో అడిగి తెలుసుకోవాలి కానీ. అప్పుడప్పుడు మా టీచర్లు కూడా సెలవులు పెడతారు. నేనెందుకు ఓ రోజు మానకూడదని అడ్డంగా వాదిస్తున్నాడు విసుగ్గా చెప్పింది ప్రియంవద. నువ్విలా రా రేవంత్. వెళ్ళి వాడిని ప్రక్క గదిలోకి తీసుకెళ్ళింది. వాడు స్థిమితపడ్డాక అసలు సంగతి అడిగి తెలుసుకుంది. వాళ్ళ లెక్కల టీచరు చాలా వేగంగా బోర్డు మీద చకచక ఓ మాదిరి లెక్క చెప్పేసి ఒక అభ్యాసమంతా ఇంటి పనిగా ఇస్తున్నదంట. చేసుకురాకపోతే కర్ర తీసుకొని కొడుతుందంట. అక్క, కొడితే లెక్కలు వస్తాయా? నన్ను అలా కొడుతుంటే నాకు లెక్కలంటే భయం, విరక్తి కలుగుతున్నాయి చెప్పుకొచ్చాడు రేవంతు. అవును, నువ్వన్నది సరి అయినదే. కొడితే లెక్కలు రావు. 1కి 10 సార్లు ప్రయత్నిస్తే సాధిస్తే వస్తాయి. ఇలా వచ్చి కూర్చో, నేను లెక్కలు చెప్తాను. అమ్మ, ఇవాళే కాదు, రేవంతు రేపు కూడా బడికి వెళ్ళడు. వాడినేమనకు. వాడికి కాస్త గణిత భావనలు పట్టుబడితే లెక్కలు చేయడం వచ్చాక భయం పోయి హాయిగా వెళ్తాడు. లేకపోతే ఆ టీచరు తన్నే తన్నులు వీడు తట్టుకోలేడు తల్లికి చెప్పేసింది. లోపల మంచంపై పడుకున్న రాజేందర్కు హృద్య తమ్ముడికి లెక్కలు చెప్తున్న తీరు ఆశ్చర్యపరిచింది. అనుభవజ్ఞురాలైన టీచర్లా చక్కగా, ఎక్కడా వాడికి విసుగు రాకుండా చాలా ఆసక్తిగా ఇది చాలా సులువు సుమా అన్నట్టుగా చెప్పింది. దాంతో చెల్లి రేవతి కూడా హృద్యను ఒక్క క్షణం కూడా వదలడం లేదు. ఇద్దరూ బుద్ధిగా హృద్య పక్కనే కూర్చొని, అక్క, మాకు ఈ లెక్క చెప్పవా? అక్క, ఈ పద్యం చెప్పవా? ఈ పాఠం చెప్పవా అంటూ అడుగుతూ చదువులో పడ్డారు. రాజేందర్కు అంతరాలలో ఏదో తెలియని గర్వం రేఖామాత్రంగా పొడసూపింది. రాజేందర్ కాస్త లేచి తిరుగుతున్నాడు. రక్తం కాస్త పట్టేలా మంచి ఆహారం తీసుకోమన్నారు. డాక్టర్లు ఆపరేషన్కు తేదీ ఖరారయ్యింది. అయినా ఏదో వంకన చిటికెలో ఇప్పుడే వస్తానని చెప్పి బయటకు వెళ్ళి ఎంతో కొంత త్రాగి వచ్చేవాడు. హృద్య వచ్చిన దగ్గర్నుంచి కూరగాయలు, సరుకులు, మందులు, పండ్లు అన్నీ తానే తేవడంతో ఏ వంకన బయటకు వెళ్లాలో అర్థం కావడం లేదు. మధ్యాహ్నం అయ్యేసరికి రాజేందర్ నరాలన్నీ లాగేస్తున్నాయి. హృద్య ఇచ్చే కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు విసుగు తెప్పిస్తున్నాయి. నాలుక మరేదో రుచి కోరుతోంది. నరాలు జివ్వుమంటున్నాయి. రేవంతుని దొంగతనంగా బయటకు పంపి ఓ క్వార్టర్ తెప్పించుకుందామంటే వాడు హృద్యను ఒక్క నిమిషం వదలడం లేదు. హృద్యను లెక్కజేసేదేంటి అన్న ఉడుకుమోత్తనం వస్తున్నా ఎక్కడో హృద్య మాటలకు చేతలకు ఇంటిల్లిపాది బందీలైపోతున్నారు. చివరకు బింకంగా, హృద్య, తమ్ముణ్ణి పంపించి ఓ క్వార్టర్ మందు తెప్పించు. అకస్మాత్తుగా మానేయడం కూడా మంచిది కాదని డాక్టర్లు చెప్పారు. అసలు తాగకుండా ఉండడం నా వల్ల కాదు కాస్త గట్టిగానే చెప్పాడు. అలాగే నాన్న అంటూ రేవంతుని పిలిచి డబ్బులిచ్చి మందులు తెప్పించింది. ప్రియంవదకు మతిపోయింది. ఇంత సులువుగా పని జరిగిపోతుందని ఊహించని రాజేందర్ ఆవురావురుమని త్రాగేశాడు. 2-3 గంటలు హాయిగా నిద్రపోయాడు. లేచాక
హృదయ తెచ్చిన అన్నం తినసాగాడు. నాన్న, రేవంతు పుట్టినరోజు ఎప్పుడు మెల్లిగా అడిగింది. ఈ మధ్య హృదయతో కాస్త మాటలు కదుపుతుండడంతో ధైర్యం వచ్చింది. ఏమో, ఫిబ్రవరి 19 ఏమో గుర్తులేదు, కానీ 97లో పుట్టాడని మాత్రం గుర్తుకు ఉంది. ఎందుకంటే వాడు పుట్టిన నెలకే నాకు ప్రమోషన్ వచ్చింది. అంటే మీరు రిటైర్ అయ్యే సమయానికి రేవంత్ ఇంటర్ పూర్తవుతుంది. రేవతి డిగ్రీ చివరి సంవత్సరంలో ఉంటుంది, అంతేనా? ముద్ద నోట్లో పెట్టుకోబోతున్న వాడల్లా ఆగిపోయి, ఏమో, అవుననుకుంటా, నేనెప్పుడూ ఆలోచించలేదు అన్నాడు. అవునా నాన్న? అంతే. బాబాయ్ ఇక్కడ లేడు, బొంబాయిలో ఉద్యోగం చేస్తూ ఓ మోస్తరు జీవితం గడుపుతున్నాడు. రేపు మనకేదైనా అవసరం వస్తే మనల్ని ఆదుకోవాలనుకున్నా అంత ఆర్థిక శక్తి లేదనుకుంటా కదూ. నానమ్మ గత సంవత్సరమే పోయింది. తాతయ్య పోయి 10 సంవత్సరాలయ్యింది. ఈ చిన్న సొంత ఇంట్లో బాబాయికి వాటా ఉంది. మీ మంచి చెడు దగ్గరుండి చూడటానికి, ఆర్థికంగా సహకరించడానికి ఇక మనకెవరున్నారు? అసలు ఏమిటి నాన్న మీ ధీమా? 10 రోజుల్లో ఆపరేషన్ పెట్టుకొని క్వార్టర్ కావాలంటున్నారు, మెత్తగా పదునుగా అడిగింది. రాజేందర్ తెల్లబోయి చూస్తున్నాడు. అతని తలలో ఏదో తిరుగుతున్నట్లయింది. అమ్మను ఇంటర్ పూర్తి కాకుండానే ఎక్కడో పెళ్లిలో చూసి ఇష్టపడి చేసుకున్నారట. 10 సంవత్సరాల తేడా ఉంది. ఇవ్వనని తాతయ్య అంటే పంతం పట్టి బంధువులను ఒకరి తర్వాత ఒకరిని పంపి ఒప్పించి చేసుకున్నారట. పెళ్ళైతే ఏం నాన్న, అమ్మను ఎందుకు చదివించలేదు? ఉద్యోగంలో ఎందుకు చేర్పించలేదు? అమ్మకు చదువు, ఉద్యోగమా? ఆశ్చర్యంగా అడిగాడు. కాక, ఈ పెళ్ళి కాకుంటే అమ్మ చదువుకునేది కదా, ఉద్యోగం చేసేది కదా, తనకి నచ్చిన వాణ్ణి చేసుకునేది కదా. నాన్న, పెళ్ళంటే ఒక వేడుక, ఒక సందడి, ఓ శుభకార్యం మాత్రమే కాదు, ఓ బంధం, ఓ బాధ్యత, ఓ ఆలాపన కదా. అకస్మాత్తుగా అమ్మ జీవితంలో చొరబడ్డ మీరు ఆమె బాధ్యత ఏ రకంగా తీసుకున్నారు? భార్య అనే హోదా తప్ప ఆమె ఎదుగుదల కానీ, ఆమె ఆనందం, ఆత్మగౌరవం, వీటి గురించి ఏనాడైనా ఆలోచించారా? ఏమిటి మాట్లాడుతున్నాను కదా అని చాలా పెద్ద మాటలే మాట్లాడుతున్నావు, నోర్ముయ్ అరిచాడు రాజేందర్. నేను మాట్లాడింది వింటే నన్ను అర్థం చేసుకుంటారు. మీరు నన్ను నోర్ముయ్యమంటే నేను పైకి మాట్లాడకున్నా నాలో ఆలోచనలు ఆగవుగా నాన్న. నిజానికి ఈ ఆలోచనలన్నీ మీకు కలగవలసిన ఆలోచనలు. ప్రియం వద రాజేందర్ ఎక్కడ తిరగబడి హృదయను కొడతాడో అని భయంగా చూడసాగింది. ఏం, నేనేమైనా అయిపోతానేమో, నువ్వు, మీ అమ్మ, నీ తమ్ముడు, చెల్లి ఏమైపోతారోనని భయంగా ఉందా? వంకరగా అన్నాడు. అవును నాన్న, పిడుగు పడ్డట్లుగా చూశాడు రాజేందర్. మీకిప్పటికే సీరియస్ అయి 2 సార్లు హాస్పిటల్ పాలయ్యారు. తమ్ముడు, చెల్లి భయంతో బిక్కచచ్చిపోయారు. తల్లడిల్లిపోతూ సేవలు చేస్తున్నది అమ్మ. మీ ప్రవర్తనకు, పరిస్థితులకు నలిబిలైపోవడం తప్ప ఏమీ చేయలేక నిస్సహాయంగా రాత్రి పగలు ఏడుస్తూ కూర్చుంటుంది. అయినా మీరు త్రాగడం మానకపోతే నిజంగానే మీరు చచ్చిపోతారేమో అన్న భయం వేస్తుంది. జరగనున్న ఆపరేషన్ మీరెలా తట్టుకుంటారోనని, మీకేమవుతుందోనని హడలిపోతున్నాం నాన్న మేమంతా. నాన్న, మీ క్షేమం మాకు కావాలి. మీకేమైనా అయితే మా బ్రతుకులెలా అని మాత్రమే కాదు నాన్న. ఈ ప్రపంచంలో అందరికీ చోటుంది. ఎవరికి వారు ఎలాగోలా బ్రతికేస్తారు. అలా కాదు, మిమ్మల్ని మేం బ్రతికించుకోవాలి. మీరు, మేము అందరం సంతోషంగా జీవించాలి. హృదయ తండ్రి చేతులు పట్టుకొని ఏడ్చింది. రాజేందర్ కదలిపోయాడు. ఎందుకో తెలియని దుఃఖం వెల్లువలా ముంచెత్తింది. వెక్కి వెక్కి ఏడవసాగాడు. రాజేందర్ను ప్రియంవద దగ్గరకు తీసి మంచినీళ్లు త్రాగించింది. కాసేపటికి రాజేందర్ నిద్రపోయాడు. మర్నాడు ఉదయం అందరూ ఏమీ జరగనట్లే తండ్రితో హుషారుగా మాట్లాడారు. రాజేందర్కి కమలాలు ఒలిసి పెడుతోంది హృదయ. నేనంటే కోపంగా, అసహ్యంగా ఉందా హృదయ? కించపడుతూ అడిగాడు రాజేందర్. లేదు నాన్న, మీరంటే నాకెంతో ప్రేమ. మనిషి జీవితంలో ఏది కొరవడుతుందో దానిని పొందాలన్న తపన, పదే పదే మీ దగ్గరకు రావాలని, మీతో మాట్లాడాలని,
మీ చేయి పట్టుకొని తిరగాలని నాకెంతో కోరిక నాన్న. అయినా నాన్న, నీకు నేను జన్మంతా రుణపడి ఉంటాను. ఎందుకో తెలుసా? మొన్న వార్తల్లో చూశాను. భార్య మీద అనుమానంతో కన్న కూతుర్ని, కొడుకుని, పసిపిల్లలని కూడా చూడకుండా బావిలో పడేసి చంపేశాడట ఓ తండ్రి. మీరు ఆ పని చేయలేదు నాన్న. కేవలం అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి మాత్రమే పంపారు. రాజేందర్ దెబ్బతిన్నట్లుగా పిచ్చి చూపులు చూశాడు. హృదయ, ఆపమ్మ, అలా మాట్లాడకు. ప్రియంవద విలవిలలాడిపోయింది. అమ్మ, నన్ను మాట్లాడని. నాన్న నేను వచ్చిన ప్రతిసారి నన్ను తిట్టి అమ్మను కొట్టి తగాదా పెట్టుకునేవాడివి. అదేంటో అంత అవమానపడ్డా నాకు పదే పదే ఇక్కడకు రావాలనిపించేది. మీతోనే గడపాలనిపించింది. నేను మిమ్మల్ని కోల్పోతున్న ప్రతిసారి మిమ్మల్ని పొందాలన్న కాంక్ష బలంగా పెరిగేది. ఈ మధ్య ఒక బీటెక్ అమ్మాయి తండ్రి కోపిష్టివాడని, కాలేజీలో స్నేహితుల మధ్య ఉన్న తనని అనుమానించాడని, ఇప్పుడు సరే భవిష్యత్తులో ఇంకెన్నిసార్లు అనుమానిస్తారోనని భయపడుతున్నానని, అవమానపడుతూ ఆత్మహత్య చేసుకుంటున్నానని రాసిపెట్టి మరీ చనిపోయింది. నేనెంత అవమానపడ్డా, మీరు నన్నెంత దూరంగా ఉంచినా ఆత్మహత్య చేసుకోవాలని అనిపించలేదు. ఎందుకో తెలుసా నాన్న? నాకు జీవితం అంటే ఎంతో ప్రేమ నాన్న. మనకు మంచి రోజులు వస్తాయని ఎంతో ఆశ నాన్న. లేదు హృదయ, నేను తాగలేకుండా ఉండలేకపోతున్నాను. నా వల్ల కావడం లేదు. నాకు అందులోనే ఆనందం దొరుకుతుంది. మీ ఆశలేవి తీర్చలేను నిస్సహాయంగా అన్నాడు రాజేందర్. మీరింత స్వార్థపరులేం నాన్న. మీ స్వసుఖం కోసం అంత ఆనందంగా త్రాగుతారు. పైగా మానలేనంటారు. మీకో విషయం తెలుసా? మీ జీవితం మీది మాత్రమే కాదు, మీతో బంధం పెనవేసుకున్న మా అందరిది. ఆ త్రాగుడు అంత ఆనందాన్నిస్తే అది మాకందరకూ పోయండి. మేమందరం మీకు కావాలనుకుంటే ఆ త్రాగుడు అలవాటు మానండి. ఈ అలవాటును సమర్థించుకోవడం కోసమేగా అమ్మ ఎలాంటిదో తెలిసి కావాలని నిందలు వేశారు. అమ్మ ఎంతో మంచిదని మీకు తెలుసు. చాలా అమాయకురాలని తెలుసు. అమ్మ సరైనదని. కాకపోతే మీరింతకాలం అమ్మతో కలిసి జీవించేవారు కాదు నాన్న. రాజేందర్ బుగ్గల మీద నుండి నీరు కారిపోతున్నాయి. దోషిలా తల వంచుకొని కూర్చున్నాడు. నాన్న, ప్రపంచంలో ఏ ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితి రాకూడదు. ఇంత చిన్న వయసులో ఇలాంటి విషయం తల్లిదండ్రులతో చర్చించే కర్మ ఎవరికీ పట్టకూడదు. కానీ చాలా స్పష్టంగా ఓ విషయం చెబుతున్నాను. తన మీద తనకు నమ్మకం లేనివాడే భార్యను అనుమానిస్తాడు. హృదయ మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించింది. కానీ రాజేందర్కు మాత్రం కొరడాతో కొట్టినట్లయింది. అవును, తన మీద తనకు నమ్మకం లేనివాడే, తనకే సరైన క్యారెక్టర్ లేనివాడు మాత్రమే భార్యను అనుమానిస్తాడు. తనకు తాను అలవాట్లు భార్య నుండి నియంత్రించుకునే నమ్మకం లేకనే తన దౌర్జన్యానికి తెరలేపాడు. తన ఉనికిని తన ఇంట మగమహారాజుగా నిలబెట్టుకునేటందుకే పాశవికతను ప్రదర్శించాడు. ఈ తప్పులన్నీ ఒకదాని వెంట ఒకటి అలా యథేచ్ఛగా జరిగిపోయాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత తన రక్తం పంచుకు పుట్టిన కన్న కూతురు తన దాష్టికంలోని, తన దౌర్జన్యంలోని ప్రతి కోణాన్ని ఎత్తి చూపుతోంది. రాజేందర్ ఇంకే భాషల్లో మాట్లాడతాడు? నేరం చేసిన వాడిలా ముడుచుకుపోయి పడుకున్నాడు. తెల్లవారితే ఆపరేషన్ లివర్కు. కానీ హృదయానికి చికిత్స చేస్తున్నది. రాజేందర్ ఎంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. ఆపరేషన్ విజయవంతమై క్షేమంగా తిరిగి వచ్చి పదిలంగా తన కుటుంబాన్ని కాపాడుకోవాలనే ఆలోచనలు తీవ్రమవుతున్నాయి. ఎంత వద్దనుకున్నా హృదయ అన్న మాటలు చెవిలో గింగురుమంటున్నాయి. ఇంటిని చూసి ఇల్లాలిని చూడు అంటారు కదా నాన్న. అలాగే నాన్నలేని ఇల్లు చూడండి ఎంత అస్తవ్యస్తంగా ఉంటుందో. నాన్నలు అమ్మల మీద దాష్టికం చేసే ఇల్లు చూడండి ఎంత అనిశ్చితంగా, అగమ్య గోచరంగా ఉంటాయో. మీరెప్పుడు ఆడది ఎలా ఉండాలో అరుస్తూ తిడుతూ చెబుతుంటే 100 సార్లు విన్నాను. కానీ భర్తలు ఎలా అలవాట్లకి దూరంగా ఉండాలో, ఎంత ముందు చూపుతో నిజాయితీతో ఉండాలో, ఎంత బాధ్యతగా ఉండాలో, తాను నవ్వుతూ నవ్విస్తూ కుటుంబాన్ని ఎలా సంతోషపెట్టాలో మీకు చెప్పేదెవరు నాన్న?
భార్యలను కొడుతూ శారీరకంగా మానసికంగా బాధిస్తూ మేమేదో సాధించాం అనుకుంటారే కానీ స్వర్గసీమలా ఉండాల్సిన ఇంటిని నరకం చేస్తూ భర్తలు తాము కూడా కుటుంబ సౌఖ్యానికి దూరమవుతూ భార్య మనసులో పిల్లల మనస్సులో రాక్షసుడిగా మిగిలిపోతారు. వారి మనస్సులో అసహ్యంతో కూడిన భయమే తప్ప అసలైన ప్రేమానురాగాలను మాత్రం కోల్పోతారు. ఇది ఎంత పతనమో తెలుసా నాన్న? ఎందుకు నాన్న మీరు మారరు? కనీసం ప్రయత్నించరు? నాన్న, భర్త చనిపోతే కుటుంబాన్ని మొత్తం కష్టపడి పైకి తెచ్చిన స్త్రీలున్నారు. భర్తతో విడిపోవలసి వచ్చినప్పుడు కూడా నానా అగచాట్లు పడి అవమానాలు పడి మొత్తానికి ఎలాగోలా పిల్లలను మంచి స్థితికి తీసుకువచ్చిన కుటుంబాలున్నాయి. భర్త లేకపోయినా భార్య, తండ్రి లేకపోయినా పిల్లలు ఎలాగైనా బ్రతుకుతారు. అయినా అమ్మ అన్నీ భరించిందే తప్ప ఎంతో ఆదరించే తల్లిదండ్రులున్నా అమ్మ మీ నుండి ఎందుకు విడిపోలేదో తెలుసా? ఏనాటికైనా మీరు మారుతారన్న ఆశ. తండ్రి బ్రతికుండగానే పిల్లలకు దూరం చెయ్యకూడదు అన్న తపనతో అన్నీ సహించింది. మేమంతా పెద్ద చదువులు చదువుకున్నా, ఎంత గొప్ప ఉద్యోగం చేసినా తండ్రి స్థానం తండ్రిదే. ఆ లోటు ఎవరూ పూడ్చలేనిది నాన్న. అందుకే మీరు మాకు కావాలి నాన్న. కోపాలకు, ద్వేషాలకు, అలవాట్లకు, అనుమానాలకు, దౌర్జన్యాలకు అతీతంగా మమ్మల్ని ప్రేమించే నాన్న కావాలి. నాకే కాదు, ఈ సమాజంలో రకరకాలుగా భర్తల ఆగడాలను, హింసలను భరిస్తున్న ప్రియంవదలు ఉన్నారు. భార్యలను రకరకాలుగా వేధిస్తున్న రాజేందర్లున్నారు. మధ్యలో నలిగిపోతున్న మాలాంటి పసిహృదయాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సమాజానికి కావలసింది మంచి నాన్న, ప్రేమ బాధ్యతలు గల నాన్న, కుటుంబాన్ని చిన్నాభిన్నం చేయని నాన్న, భార్య పిల్లల మనసులను శరీరాలను తూట్లు పొడవని నాన్న, గొప్ప ఆలంబనగా ఆదర్శంగా దక్షతగా నిలిచి కుటుంబాన్ని నిలబెట్టే నాన్న కావాలి నాన్న. వేదనగా హృదయ అన్న మాటలు వేదంలా వినిపిస్తూనే ఉన్నాయి రాజేందర్కు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.